చూడండి, నా సీజనే చూడండి 2017లో. కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దే ద మెయిన్ రీజన్ ఈ పార్టతీగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే. మమ్మల్ని ఇలా డాన్స్లు వేయమని, అదేవో కుళ్ళు జోకులు చెప్పమని. మీరు ముందు చూస్తారు, ఇప్పుడు ఎర్రని కొరదని గోపాలలో నేను చాలా డాన్స్ చేశాను. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో కూడా డాన్స్ చేశాను, బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డాన్స్. సో చేశాను. నేను ఇప్పటివరకైతే అంత డాన్స్ ఎప్పుడూ చేయలేదు ఏ రియాలిటీ షోలో, కానీ చేశాను, మీరే చూస్తారు. అండ్ మాకు ట్రాన్స్పోర్ట్ లో ఒక కంటెంట్ మేనేజర్ మాత్రమే వచ్చేవాళ్ళు కార్లో, బికాజ్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు. సో సేమ్ వెహికల్ అయ్యేది. అండ్ ఆయన ఏం చెప్పేవాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు డల్ అప్పట్లో కాదు, మీరు అలా నించొని పాడితే ఎవరు చూడరు, అది అని ఆయన అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, జానకి అమ్మ రౌండ్ జరిగింది. మీ అందరికీ తెలుసు నాకు జానకి అమ్మకున్న బాండింగ్, నా పోస్ట్ కూడా ఉంటుంది అక్కడ ఇన్స్టాగ్రామ్ లో. సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, ఆమెతో అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో, చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద. అండ్ నా ఫొటోస్, అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా, సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను, నాకు అమ్మమ్మ గురించి నేను మంచిగా చెప్దాం అనుకున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు. వేరే కండిషన్ అందరూ ఫీల్ అవుతారమ్మా అది ఇదని చెప్పి నన్ను ఆపేశారు. బట్ కె రాఘవేంద్రరావు గారి ఎపిసోడ్ అయింది మొన్న స్కెడ్యూల్లో. అండ్ ధృతి ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు హిమ్, అక్కడ ఉన్న అందరితో క్లోజ్, జడ్జెస్ తో కూడా ఆఫ్ కోర్స్. సో అయిన ఫొటోస్, తన ఫొటోస్ మాత్రం వేశారు అండ్ తనతో చెప్పించారు. నేను చేస్తే మాత్రం వద్దని, తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు, అంత హైప్ చేశారు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా, మీరే చెప్పండి. నౌ థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్, అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ అయితే 4 రౌండ్స్ ఇచ్చారు, 6 గా డివైడ్ చేశారు. కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్, కొంతమంది కాలేజ్ రౌండ్ అంట.